సంజయ్ మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ మధ్య నెలకొన్న వివాదంపై ఎంపీ ధర్మపురి అరవింద్ స్పందించారు. బండి సంజయ్ ఈటెల వివాదంలో అధిష్టానం పెద్దలు జోక్యం చేసుకోవాలని అన్నారు. వివాదంపై నోడల్ విచారణ కమిషన్ వేయాలని డిమాండ్ చేశారు. విభేదాలు అనేవి అన్ని పార్టీల్లో ఉంటాయని అన్నారు. కాంగ్రెస్లో కొండా సురేఖ దంపతులు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం, బీఆర్ఎస్లో కేటీఆర్, కవిత మధ్య వివాదాలు లేవా అని ప్రశ్నించారు. కేటీఆర్ గారు ఏం చేస్తున్నారు చెప్ప. ఒక పార్టీ అన్నాక ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. ఇప్పుడున్న అధ్యక్షులు రామచంద్రరావు గారు, ఇంతకుముందు ఉన్న ఈ మధ్యనే రిప్లేస్ అయిన కిషన్ రెడ్డి గారు, వాళ్ళు చూసుకొని మాట్లాడుకోవాలా. దూరం పోనీయద్దు. అవసరం ఉంటే ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీలు చూసుకోవాలా. ఇది వాళ్ళు పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఎనీ పొలిటికల్ పార్టీ. ఏమి ఫస్ట్ టైం కాదు, లాస్ట్ టైం కాదు, ఇవన్నీ వస్తూనే ఉంటాయి. అవసరం పడితే అంత దూరం ఎందుకు పోయింది అనుకుంటే ఎంక్వైరీ కమిషన్ వేసుకోవాలా. సెంట్రల్ పార్టీ న్యూట్రల్ ఎంక్వైరీ కమిషన్ వేసుకోవాలా. ఇవన్నీ జరిగే విషయాలు కదా, అన్ని పార్టీలలో జరిగే విషయాలు. రాజాసింగ్ మళ్ళీ పార్టీలోకి వస్తున్నారు రావాలనేటువంటి రాజాబాయ్ ఎక్కడున్నా వీ రెస్పెక్ట్ హిమ్. ఈజ్ అన్ ఐడియాలజికల్ మ్యాన్. మోర్ దెన్ అ పొలిటీషియన్, ఈజ్ అన్ ఐడియాలజికల్ మ్యాన్. రాజాబాయ్ సస్పెండ్ అయినా రిజైన్ చేసిండా? సరే, రాజాబాయ్ పేరు పక్కకు పెడదాము. ఎవరన్నా రిజైన్ చేసిండు అంతే కదా, సస్పెండ్ కాలే కదా. ఆయనకి కారణాలు ఏమున్నా ఆయన రిజైన్ చేసిండు. రేపు మిస్డ్ కాల్ ఇస్తాడు. మాకు మిస్డ్ కాల్ ఉంటుంది కదా మెంబర్షిప్కి, ఇస్తే ఏమవుతుంది అడుగుతున్నాను. మై క్వశ్చన్ ఏమవుతుంది అప్పుడు? నేనేం రాజాసింగ్ గారు అంటలేను, బీజేపీ అంటలేను. పొలిటికల్ పార్టీ మెంబర్షిప్ తీసుకోవాలంటే మిస్డ్ కాల్ ఇవ్వాలి. రకరకాలు ఉన్నాయి, మిస్డ్ కాల్ కూడా ఉంది. ఆయనని సస్పెండ్ చేయలేదు కదా, ఆయన ఏదో మనస్తాపం చెందిండో ఇంకేందో రిజైన్ చేసిండు. రేపు మిస్డ్ కాల్ ఇస్తాడు. అంటే నాకు తెలియక అడుగుతున్నా, మిమ్మల్ని అడుగుతున్నా. మిస్డ్ కాల్ ఇస్తే ఏమవుతుంది? మీరు అన్నట్టు మెంబర్ అవుతుంది. ఎవరైనా మాట్లాడుకోవాలి, పోయి మాట్లాడితే అవుతాడా, ఆయన ఇచ్చి ఆయన అవుతాడా, అదే ఆయన. హైదరాబాద్లోని కంచి గచ్చిబౌలి భూముల్లో పర్యావరణాన్ని